సూపర్ స్టార్ కృష్ణ అతిలోక సుందరి శ్రీదేవి నటించినటువంటి కంచుకాగడ 1984వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా రిలీజ్ అయింది. ఎన్నో విజయాలు సాధించినటువంటి ఈ సినిమా వెనకాల మనకి దాక్కున్నటువంటి నిజాలు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. అలాగే ఈ సినిమాకి దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, కృష్ణ కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఇది 3వ సినిమా. మొట్టమొదటి సినిమా 1983లో కిరాయి కోటిగాడు అని చెప్పి రిలీజ్ అయింది. ఆ తర్వాత కాలంలో రామరాజ్యంలో భీమరాజు అని చెప్పి వచ్చింది. ఈ టైటిల్స్ లో మొట్టమొదటిసారి సూపర్ స్టార్ అని చెప్పి బిరుదు కృష్ణకు వచ్చి ఆ టైటిల్స్ లో కూడా వేయడం జరిగింది. ఇది 3వ సినిమా. ఈ 3 సినిమాల్లో కూడా కృష్ణ సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా ఇంత కష్టాలు ఎదుర్కొంది, ఇంత విపత్తుని ఎదుర్కొంది, ఎన్నో కష్టాలు సినిమా నిర్మాణం అవుతున్నప్పుడు ఎదుర్కొంది, రిలీజ్ అయిన తర్వాత కూడా ఎదుర్కొంది. బహుశా చలనచిత్ర పరిశ్రమలో ఇంత విపత్తుగా పరిస్థితి ఎదుర్కొన్న ఏకైక చిత్రం కంచుకాగడ. ఈ జనరేషన్ ఈ వాస్తవాలు తెలుసుకోవాలి అంటే ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. అలాగే యువత ఇందులో నేర్చుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. సూపర్ స్టార్ కృష్ణ కొట్టనైనా సరే ఢీకొంటారు. ఆ ఢీకొన్నప్పుడు ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొన్నారు. అలాగే ఆయన జీవితం ఈరోజు యువతకి స్ఫూర్తిగా తీసుకోవాలి. మనకి కష్టాలు ఎన్నో వస్తాయి. ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం మనం పెంపొందించుకున్నాడే జీవితంలో విజయం పెంపొందించబడుతుంది. ఈ విషయం ఈ వీడియో విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. సరే, ఈ సినిమా 1984 మే 31 అంటే కృష్ణ పుట్టినరోజు నాడు వాహిని స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది. అంటే ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమా అసలు ఓపెనింగ్ అయింది అంటే ఎంతో క్రేజ్. బయస్కి క్రేజు, ఎగ్జిబిటర్స్కి క్రేజు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా క్రేజే. కానీ ఆ రోజు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాళ్ళల్లోనూ బస్సుల్లోనూ వచ్చేసారు. వాణి స్టూడియో ముందు పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. వడపల్లిని అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. నాకు తెలిసినంత వరకు అప్పటి వరకు ఆ సినిమాల్లో అంత అట్టహాసంగా ప్రారంభమైనటువంటి సినిమా కంచుకాగడ. కంచుకాగడ బడ్జెట్ కూడా చాలా పెద్దది. ఆ రోజు కాస్టింగ్ తీసుకుంటే శ్రీదేవి అప్పటికే ఆల్ ఇండియా నెంబర్ 1 పొజిషన్కి చేరుకుంటుంది హిందీలో. కృష్ణ కూడా మంచి రైజింగ్లో ఉన్నారు. సినిమాలు పెద్ద పెద్దవి ఆయన చేతుల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ తారాగణం కూడా చాలా మంది ఉన్నారు. గుమ్మడి, జగ్గయ్య, రావు గోపాలరావు, రాళ్లపల్లి, ఇవన్నీ చూసుకుంటే చాలా పెద్ద కాస్టింగ్. ఇంత బడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం అవుతున్న సమయంలోనే మరొక భారీ బడ్జెట్ చిత్రం నిర్మాణంలోకి వచ్చింది. అదే సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ సోమబాబు నటిస్తున్నటువంటి మహాసంగ్రామం. దానికి దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి. అలాగే దీని కాస్టింగ్ అలాగే దీని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ. ఆ రోజు సినీ పరిశ్రమ యాక్చువల్గా స్లంప్లో ఉంది. స్లంప్లో ఉన్నటువంటి దీన్ని బయటపడేయాలంటే ఈ సినిమాలు విజయవంతం కావాలి. కాబట్టి ఈ 2 సినిమాలు ఆ రోజుల్లో ఒక టాక్ అనమాట. అదే సమయంలో కృష్ణ నటిస్తున్నట్టు మరో 2 భారీ చిత్రాలు ఉన్నాయి. ఒకటి అగ్నిపర్వతం, మరొకటి వజ్రాయుధం. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమాలే. ఇంత భారీ క్రేజ్లో ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ. సరే, ఈ సందర్భంగా ఈ సినిమా ప్రారంభమైంది. షెడ్యూల్స్ వచ్చేప్పటికి బెంగళూరులో ప్యాలెస్ తిరిగి చాలా ఇంపార్టెంట్. ఆ ప్యాలెస్లో కొన్ని కీలక ఘట్టాలు తీయడం జరిగింది. తర్వాత తలకోన. ఈ తలకోనలో యాక్చువల్గా ఈ ఫారెస్ట్ సన్నివేశాలన్నీ ఇతర విప్లవ వీరుడి కింద నటిస్తారు. అలాగే శ్రీదేవి కూడా ఒక విప్లవ వనితగా కూడా నటించడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీదేవి ఇందులో గుర్రపు స్వారీ డూప్ లేకుండా చేశారు. ఫైట్స్ అన్నీ కూడా డూప్ లేకుండా చేయడం జరిగింది. ఇది ఈ సినిమాలో ప్రత్యేకత. ఈ తలకోన సినిమాలో అక్కడ ఎంత అద్భుతంగా తీశారంటే మీకు ఫారెస్ట్ దృశ్యాలంతా విప్లవ వీరుల విన్యాసాల కింద మనకు కనపడుతుంది. ఈ తలకోన అప్పటికి కాటేజెస్ ఏమీ పెద్ద డెవలప్ అయ్యలేవు. ఎవరైనా సరే ఉంటే చాలా చిన్న రూమ్స్లో అడ్జస్ట్ అవ్వాలి.
లేదు అంటే తిరుపతి నుంచి రావాలి. అయితే కృష్ణ ఏం చేశారంటే, వద్దు అనవసరంగా షెడ్యూల్ లేట్ అవుతుంది, నేను ఇక్కడే ఉంటానంటే నెల బయలు అనేటువంటి ఒక గ్రామంలో కృష్ణకి ఒక కాటేజీ నిర్మించారు. అది ఏసీతో ఉంది. మొన్నే అన్ని సదుపాయాలు కూడా అందులో కల్పించడం జరిగింది. కానీ శ్రీదేవి మాత్రం నేను తిరుపతి నుంచి వస్తానని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆవిడకి రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఈ సినిమా కనుక చూసుకుంటే ఈ క్యారవాన్స్ అని చెప్పి మనం అనుకుంటాం కదా, ఈ క్యారవాన్ సిస్టమ్ని కృష్ణతోనే స్టార్ట్ అయింది, ఈ సినిమాతోనే. దీని గురించి ఆయనకి ఒక ప్రత్యేకంగా వ్యాన్ కొన్నారు. దానికి 2 బెడ్స్ ఉన్నాయి, ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది, అలాగే ఏసీ కూడా ఉండటంతో ఈ షూటింగ్ అయిపోయి మధ్యలో విరామం తీసుకునేటప్పుడు ఈ కాల్లో కూర్చొని ఆయన సేద తీరేవారు. ఆ విధంగా ఆ రోజుల్లోనే ఒక నూతన వరవడికి ఈ సినిమా దారితీసింది. మరి ఈ సినిమా అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే టైటిల్స్ దగ్గరే మొదలైంది. ఈ సినిమా టైటిల్ కంచుకాగడ. ఈ కంచుకాగడ, కంచుకోట, ఈ సినిమాలన్నీ కూడా యు విశ్వేశ్వరరావు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ సినిమా అయితే కంచుకోట రిలీజ్ అయింది, కంచుకాగడ ఆయన రిజిస్టర్లోనే రిజిస్టర్ అయి ఉంది. ఈ సినిమా టైటిల్ విషయం వచ్చేప్పటికి వెళ్ళి రామలింగేశ్వరరావు దీనికి ప్రొడ్యూసరు వెళ్ళి అడిగారు. అడిగితే ఆయన ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కాకపోతే అనేక రకాల ప్రయత్నాలు చేసి అనేక రకాల మిత్రుల ద్వారా రికమెండేషన్ చేయించి ఈ టైటిల్ సంపాదించుకోగలిగారు. ఆ విధంగా కంచుకాగడ ఈ టైటిల్ నిర్ధారింపబడింది. మరి ఈ సినిమాలో కనుక చూసుకుంటే అందాల తార శ్రీదేవి ఒక అర్ధనగ్న దృశ్యంతో ఉన్నటువంటి కటౌట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని చోట్ల కూడా పెట్టారు. విశాఖపట్నంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఈ కటౌట్ పెట్టినప్పుడు ఒక అతను స్కూటర్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆ కటౌట్ని అలా చూస్తూ ఉండిపోయి ప్రమాదానికి లోనయ్యాడు. అతను మరణించాడు కూడా. ఆ తర్వాత అలాంటి బ్యానర్స్ వద్దు అని చెప్పి అనుకున్నారు అనుకోండి, ఇది వేరే విషయం. ఇది ఈ సినిమా కటౌట్స్ విషయంలో జరిగింది. అలాగే ఈ సినిమాలో హింస విపరీతంగా ఉంది, విప్లవం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈ సెన్సార్కు వచ్చేప్పుడు కూడా దీనికి అభ్యంతరం చెప్పారు. రిలీజింగ్ డేట్ ఇవ్వాల. చివరికి నిర్మాత ఏం చేశారంటే రివైజింగ్ కమిటీకి వెళ్ళటం జరిగింది. రివైజింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని కలిసి చెప్పి ఈ సినిమా రిలీజ్కి ఒప్పుకున్నారు. అప్పటికి ఈ సినిమా 100 రోజులు షెడ్యూల్ అయిపోయింది. అంటే 100 రోజులు షూటింగ్ జరుపుకుంది. ఎప్పుడు వచ్చిందంటే కరెక్ట్గా ఇంక రిలీజింగ్ డేటు 25వ తారీఖు అనగా ఆ రోజే వాళ్ళకి సెన్సార్ సర్టిఫికేట్ రావడం జరిగింది. అంతవరకు కూడా రామలింగేశ్వరరావు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇంత పరిస్థితి ఇది ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒకసారి నేపథ్యం వెళ్ళాలి. ఈ సెప్టెంబర్ 25వ తారీఖున ఆల్రెడీ కృష్ణ సినిమా ఒకటి నిర్మితమైపోయింది డబుల్ యాక్షన్తో. ఆ సినిమా పేరు దొంగలు బాబాయ్ దొంగలు. ఈ సినిమా 20 తీశారు. ఈ సినిమా రిలీజ్ చేయాలి యాక్చువల్గా. కానీ ఆ రోజు పరిస్థితులు కనుక చూస్తే కృష్ణ సినిమా అనగానే సీట్లు చించేసేవాళ్ళు, కటౌట్లు కాల్ చేసేవాళ్ళు, పోస్టర్లు చించేసేవాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు. ఇందుకే ఇది ఎందుకు నిరూపితమైందంటే కిరాయి కోటిగాడు రిపీట్ రిలీజ్ జరిగింది. రిలీజ్ జరిగినప్పుడు ప్రతి థియేటర్ దగ్గర ఇదే పరిస్థితి. మొత్తం కూడా సీట్లన్నీ కూడా కట్ చేసేసేవాళ్ళు. దాంతో నిర్మాతలకు ఒక భయం పట్టుకుంది. అసలు కృష్ణ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే వాళ్ళు చూస్తారా, జనాలు చూసే పరిస్థితి ఉందా? ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఈ పరిస్థితుల్లో డోండి ఏం చేశారంటే వెనక్కి తగ్గారు. ఇప్పుడు కనుక రిలీజ్ చేస్తే ఉన్న డబ్బులంతా పోతాయి, ఆడదు అని చెప్పేసి వెనక్కి తగ్గితే రామలింగేశ్వరరావు ముందుకు వచ్చి పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాని నేను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్నాను. దాంతో ఒక ఆందోళన ప్రారంభమైంది డిస్ట్రిబ్యూటర్స్లో, ఎగ్జిబ్యూటర్స్లో కూడా, బయర్స్లో కూడా. వాళ్ళు రామలింగేశ్వరరావు దగ్గరికి వచ్చి, ఏమంటే మీరు నిర్ణయం తీసుకున్నారు, ఈ టైంలో కనుక కృష్ణ సినిమా కనుక రిలీజ్ అయితే ఆ సినిమా ఆడదు, మేము పెట్టినటువంటి డబ్బులన్నీ పోతాయి, దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్పినా కూడా కృష్ణ ఎలా వెనకడిగేయలేదో అలాగే రామలింగేశ్వరరావు గారు వెనకడిగలేదు. ఆ రోజున సినిమా రిలీజ్ చేశారు. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన తర్వాత కనక వర్షం కురిసింది, ప్రవాహంలాగా అభిమానులు వెల్లువెత్తారు. మొట్టమొదటి 10 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ₹1 కోటి వసూలు చేసింది. ఇది ఆ రోజుల్లో ఒక రికార్డు. పైగా విజయవాడలో రాజ్ యువరాజ్ అని చెప్పి 2 జంట థియేటర్లు ఉన్నాయి. రాజులో ఈ సినిమా ప్రదర్శితం అవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సినిమా చరిత్రలో మొట్టమొదటిగా
ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కర్ఫ్యూ పెట్టడం అనేది 144 సెక్షన్ ఈ సినిమాతోనే జరిగింది. అంటే ఆ రోజుల్లో అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి, దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి మనం ఒకసారి చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ సినిమా మరొక ప్రత్యేకత ఏంటంటే, రమ్యకృష్ణ ఈ సినిమాలో మొట్టమొదటిసారి నటించడం జరిగింది. ట్రైబల్ గర్ల్గా ఈవిడ నటించారు. అలాగే చక్రవర్తి దీనికి సంగీతం సమకూర్చారు. పాటలన్నీ కూడా చాలా వినసొంపుగా ఉండడం మనం ఈ సినిమాలోనే చూస్తున్నాం. పిక్చరైజేషన్ కూడా చాలా అద్భుతంగా భారీ వ్యయానికి లోనై ఎక్కడైనా సరే కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాలో పాటలు కూడా చిత్రీకరించడం జరిగింది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ ఫైట్ సన్నివేశాలు, ఇది కృష్ణ చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా కృష్ణ డైలాగ్స్ కనుక చూసుకుంటే మాటలు తోటల్లా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమాకి 3 రచయితలు, వాటి సత్యమూర్తి, అలాగే మరి మహారథి, త్రిపురనేని మహారథి, వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి మాటలు కథ సమకూర్చారు. ఈ సినిమాలో క్లైమాక్స్కి వచ్చేప్పటికి రావు గోపాలరావు కాంప్రమైజ్ అవుదామని చెప్పి పిలుస్తాడు. పిలిచినప్పుడు రావు గోపాలరావు దగ్గరికి వచ్చినటువంటి కృష్ణ చెప్పేటువంటి డైలాగ్స్ ఈ సినిమా క్లైమాక్స్లో చాలా హైలైట్. అసలు సినిమా థియేటర్లో ఏళ్ళు చప్పట్లు. అలాగే ఈ సినిమాలో శ్రీదేవి ఒక అందాల తారకానే కాకుండా మంచి నటన చూపించేటువంటి క్యారెక్టర్ దొరకగా చేసింది. అలాగే విప్లవ వీరుడికి విక్రమ్గా ఈ సినిమాలో కృష్ణ కనిపిస్తారు. అయితే చివరిలో వీళ్ళిద్దరూ కూడా మరణించడం ఈ సినిమాకి ఒక ట్రాజడీగా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు ప్రజలు ఆ ట్రాజడీని కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ సినిమా ప్రపంచం దాదాపు 3 వారాల పాటు అద్భుతంగా సాగినా కూడా ఆ తర్వాత కాలంలో రన్ తగ్గింది. అంటే సినిమా మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే కేవలం 2 థియేటర్లో మాత్రమే 100 రోజులు ఆడింది. మిగతా థియేటర్లో రన్ తగ్గి కిల్ అయిపోయింది. కారణం ఏంటంటే ఆ రోజు కొంతమంది దీని మీద చెడుగా ప్రచారం చేయటం, సినిమా బాగాలేదని చెప్పి చెప్పడం, అలాగే కొన్ని థియేటర్స్లో కలెక్షన్స్ ఉన్నా కూడా ఆ కలెక్షన్స్ రన్ అవుతున్న థియేటర్ని కూడా తీసేయటం, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఈ సినిమా ఎదుర్కొంది. అయినా సరే ఈ పెట్టిన పెట్టుబడికి లాభాలు ఎన్ రామలింగేశ్వరరావు సంపాదించడం జరిగింది. ఇంత కష్టాలు పడిందండి ఈ సినిమా. అయితే ఈ కష్టాలు పడటానికి గల కారణం ఏంటి, ఇది మనం తెలుసుకునే ముందు 1984 సంవత్సరం ఆగస్టు వచ్చేప్పటికి ఆగస్టు సంక్షోభం వచ్చింది. ఎన్టీ రామారావు పదవి నుంచి దించేసి నాదెళ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో షూటింగ్లో ఉన్నారు, అక్కడ ఊటీలో ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ. వాళ్ళ సోదరులు ఏం చేశారంటే పద్మాలయ బ్యానర్ మీద ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ స్టూడియోస్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. ఫుల్ పేజీ అనమాట. నాదెళ్ల భాస్కర్రావుకి అభినందనలు తెలియజేస్తారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ సినిమా అప్పటికే ఇంకా రిలీజింగ్ దగ్గరలో ఉంది. ఒక పక్కనేమో ఇలా ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేప్పటికి ఇది ఎన్టీఆర్ అభిమానులకి ఆగ్రహం కలిగించింది. అయితే అగ్నిపర్వతం సినిమా షూటింగ్లో ఊటీలో ఉన్నటువంటి కృష్ణ వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు దీనికి ఏమాత్రం కూడా తెలియదు, మా సోదరులు ఆనవాయితీ ప్రకారం ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా వాళ్ళ అభినందనలు తెలియచేయటం, వాళ్ళ ఆనవాయితీగా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను ఇప్పటికీ కూడా ఈ విషయంలో నేను ఖండిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన కూడా మళ్ళీ పేపర్లో కూడా ఇచ్చారు. పేపర్లో ఇవ్వడమే కాదు, ఆయన అప్పుడు ఎన్టీ రామారావుని వ్యక్తిగతంగా వెళ్ళి కలిశారు. కలిసి జరిగిందంతా చెప్పారు. ఓకే బ్రదర్, గో హెడ్ అనేసారు ఎన్టీ రామారావు. కానీ ఆయన కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా ఏంటంటే కృష్ణని ఆ విషయంలో ఎంకరేజ్ చేయలే. అంటే కావాలనే కృష్ణ చేశారు అనే అభిప్రాయం ఎన్టీఆర్లో కూడా ఉందని మనం అనుకోవచ్చు. అదే అభిమానులు కూడా కలిగింది. ఆ రోజు పేపర్లలో ఒక అగ్ర హీరో ఒక పిల్లిలాగా, అంటే గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ కూడా రాయటం జరిగింది. ఈ విధంగా చూస్తే కృష్ణ పరిస్థితి అసలు ఎక్కడో కూడా ఏ సినిమా కూడా రిలీజ్ చేయలేనటువంటి స్థితికి వచ్చేసింది. ఎన్టీఆర్ అభిమానులంతా కూడా తీవ్ర ఆగ్రహవేశాలతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కంచుకాగడ ఈ సినిమా పూర్తయింది. నేను చెప్పినట్టు మరి దొంగల బాబాయ్ దొంగలు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో సినిమా మరి రిలీజ్ అవ్వాలి కదా, దానికి ఎన్ రామలింగేశ్వరరావు ముందుకు వచ్చారు. ఎన్ రామలింగేశ్వరరావు వ్యక్తిగతంగా చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ అభిమాని. ఆయన కాల్ షీట్ల గురించి కృష్ణని ట్రై చేసినప్పుడు అప్పటికి చాలా బిజీగా ఉన్నారు. అయితే మేకప్ చీఫ్ మాధవరావు ఈయన బాధ్యతను తీసుకొని
కాల్ షీట్లు అడ్జస్ట్ చేసి కిరాయి కోటిగాడు అనేటువంటి సినిమాని ఆయనకు అవకాశం ఇప్పించారు. ఆ విధంగా అప్పుడు కృష్ణకి ఒక పెద్ద నిర్మాతగా మారినటువంటి వ్యక్తి ఎన్ రామలింగేశ్వరరావు. ఎన్ రామలింగేశ్వరరావు ఒక అభిమాని కాబట్టి కృష్ణ ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఏ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఇంత భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మించడం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి ఈ రాజకీయ కోణం తనకు తెలియకుండానే కృష్ణను చుట్టేసింది. కృష్ణకి యాక్చువల్గా ఈ విషయంలో ఏమాత్రం కూడా తన పాత్ర లేదని పదే పదే చెప్పారు కూడా. కానీ కాంట్రవర్ట్ పొజిషన్, సినిమా రిలీజ్ చేయాలి. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యేటప్పటికీ ఎక్కడ పడితే అక్కడ నిరసన సెగలు ఈ సినిమాకి వచ్చాయి. వచ్చినా కూడా కృష్ణ కూడా ఎక్కడా కూడా జంకలేదు. ఏమైనా సరే ఈ సినిమా ఆడుతుంది అని చెప్పేసి ఆయన నమ్మారు. అలాగే సత్యమూర్తి, సత్యానంద్, మహారథి వాళ్ళ ముగ్గురు కూడా ఈ సినిమా కథ మీద నమ్మకం ఉంచారు. నిజంగా ఆ కథ ముందుకు నడిపించింది. కానీ ఇంత నడిపించినా కూడా ఈ వ్యతిరేకత రాను రాను పెరిగిపోయింది. అప్పటికి ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాకపోతే తదనంతరం అక్టోబర్లో ఇందిరాగాంధీ హత్య, వాళ్ళు మరణించడం, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, దానికి కృష్ణ అటెండ్ అవ్వటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఈ ఎఫెక్ట్ ఒక కంచుకాగడే కాదు, మిగతా సినిమాల మీద కూడా పడింది. యాక్చువల్గా ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. తాతినేని ప్రకాశ్ రావు అని ఈ ఆగస్టు సంక్షోభం జరిగినప్పుడు ఈయన ఒక ఆర్థిక కోశాధికారిగా ఉండేవాడు తెలుగుదేశం పార్టీకి. అలాగే ఎన్టీ రామారావుకి క్లాస్మేట్. ఆయన కూడా ఎన్టీ రామారావుతో విభేదించి నాదెళ్ల భాస్కర్ రావుకి మద్దతు తెలిపారు. దాంతో తాతినేని ప్రకాశ్ రావు వాళ్ళ అబ్బాయి టిఎల్బి ప్రసాద్ అని ఆయన డైరెక్టర్, ఆయన బాలకృష్ణతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలన్నీ ఆయన చేతిలోంచి వెళ్ళిపోయాయి. అలాగే చిరంజీవితో పులి అనేటువంటి సినిమా తీస్తున్నారు. ఆయన్ని పక్కకి తప్పించి ఆ ప్లేస్లో భరత్ అని చెప్పి డైరెక్టర్ని పెట్టడం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఎన్టీ రామారావు వ్యతిరేకత ఉంది అని అనుకుంటే ఏ ప్రొడ్యూసరు, ఏ డైరెక్టర్ కూడా వాళ్ళని బుక్ చేయరు. అలాంటి పరిస్థితి కృష్ణ ఎదుర్కొన్నారు. కాకపోతే కృష్ణ కొండను ఢీకొట్టేటువంటి మనస్తత్వం అని చెప్పుకున్నాం కదా. ఆయన సినిమాలు ఎలాగొచ్చాయంటే అగ్నిపర్వతం, తర్వాత చూసుకుంటే మహాసంగ్రామం, తర్వాత పల్నాటి సింహం, ఆ తర్వాత కాలంలో సింహాసనం, నా పిలిపే ప్రభంజనం. అసలు సినిమాలు అలాంటి ఇలాంటి సినిమాలు కాదు. ఇంకో హీరో అయితే ఆ పరిస్థితుల్లో కనుకుంటే సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు, అది ఖచ్చితం. కానీ కృష్ణ మాత్రం ఒక వీరుడు, ధీరుడు ఎలా పోరాడతాడో ఆ విధంగా పోరాడాడైనా. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్టీ రామారావుకి ఎదురీది ఈ సినిమాలన్నీ కూడా అద్భుత విజయం సాధించేలా చేయటం కృష్ణకున్నటువంటి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అయితే తర్వాత కాలంలో వాళ్ళు మళ్ళీ సహజంగా 1994 తర్వాత మిత్రులయ్యారనుకోండి, అది వేరే విషయం. కానీ అంతవరకు ఆయన నిలబడటం, ఈవెన్ ఒక రాజకీయాల్లోనే కాదు సినిమాలో కూడా 1977 సంవత్సరం తర్వాత కృష్ణ ఎన్టీ రామారావుకి ధీటుగా నిలబడ్డారు. ఏ హీరో కూడా నిలబడలేపారు. ఎన్టీ రామారావు మాస్ ఇమేజ్ ముందు నిలబడిన ఏకైక వ్యక్తి కృష్ణ. ఇది మాత్రం మనం గర్వంగా చెప్పుకోవాల్సిందే. ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. ఈ విధంగా ఈ సినిమా ఒక విధంగా బాగా కలెక్షన్స్ పొందినా కూడా రిపీట్గా రాకపోవడం వల్ల కేవలం 2 కేంద్రాలనే శ్రద్ధేనోత్సవం జరుపుకుంది. ఈ శ్రద్ధేనోత్సవ సభకి మరి సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి అంటే అతిరథ మహారంధులు కూడా హాజరయ్యారు. షీల్డ్ కూడా అందించడం జరిగింది. ఎన్ రామలింగేశ్వరరావుకి ఒక కొత్త ధైర్యాన్ని కూడా ఈ సినిమా నింపింది. ఎందుకంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ సినిమాని విజయపదాన్న నడిపించినటువంటి ఎన్ రామలింగేశ్వరరావు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతారు. ఆయనకి అండగా నిలిపినటువంటి కృష్ణ కూడా ఎప్పటికీ కూడా చెక్కు చెదరని ధీరుడిగా కూడా నిలబడతారు. ఇంత కథ జరిగిందండి ఈ సినిమా వెనకాల. కాబట్టి ఒకటి మాత్రం ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోవాలి, మనకు తెలియకుండానే కొన్ని పరిస్థితుల్లో మనం కొన్ని విషయాల్లోకి లాగబడతాం. మన ప్రమేయం కూడా ఉండదు. కానీ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను ఎదుర్కోవటం అనేది ఒక ధీరుడికి ఉండేటువంటి లక్షణం. కాబట్టి ఇందులో కృష్ణ తప్పున్నా లేకపోయినా కూడా ఆ వివాదంలోకి ఆయన వెళ్ళారు. ఆ వివాదానికి వెళ్ళిన తర్వాత కొంత ఆర్థికంగా కూడా నష్టపోయినా కూడా చివరికి ఆయన విజేతగా నిలిచారు. అది ఈ సినిమా మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి.